వెల్కమ్ టు ప్రియా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? రోజు మన వీడియోలో అందరూ ఎంతో ఇష్టంగా తినే పానీపూరి, మా పిల్లలైతే ఇంకా ఇష్టంగా తినే పానీపూరి అన్నమాట. మామూలుగా నేను రెడీమేడ్ పానీపూరిని ఫ్రై చేశాను, ఇంట్లో కూడా ట్రై చేశాను, కానీ అవి బాగా రాలేదు. ఇట్స్ ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం అనుకొని ప్రాసెస్ స్టార్ట్ చేశాను. రెడీమేడ్ పానీపూరిలోకి మనం పానీ ఇంకా ఆలు బఠానీ మిశ్రమాన్ని తయారు చేసుకుందాం. ఒక కుక్కర్లో ఒక 2 ఆలు ముందుగా నానబెట్టుకున్న బఠానీ వేసి ఉడికించుకుంటున్నాను. దానికోసం వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం కొత్తిమీర, పుదీనా అండ్ ఒక్క పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసుకుంటున్నాను. తగినంత వాటర్ని యాడ్ చేసి కొంచెం చింతపండు రసం కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీరా పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, తగినంత ఉప్పు వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. పూరీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఆనియన్స్. చూడండి, సైడ్ డిష్గా పెట్టడానికి నేను సన్నగా తరుగుతున్నాను. మా పాప కూడా నాతో పోటీ పడి తరుగుతుందనమాట. ముందుగా కుక్కర్లో పెట్టుకున్నటువంటి ఆలు బఠానీ కూడా బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు వాటిని స్మాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని తగినంత ఉప్పు, కారం, ధనియా పౌడర్, ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా కొన్ని వేసి మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇట్స్ టేస్టింగ్ టైం. పిల్లలు ఆవురావురని ఎదురు చూస్తున్నారండి. ప్రాసెస్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎప్పుడైపోతుంది అని ఒక్కటే గొడవ. మా పిల్లల ఎక్స్ప్రెషన్స్ చూసి పానీపూరి ఎలా ఉందో గెస్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.